లేదు. ప్రతి ఆదివారం నెక్స్ట్ వీక్ నుండి 2 ఆదివారం జరుగుతాయి. శుక్రవారం ప్రార్థన యథావిధిగా జరుగుద్ది. శనివారం ప్రార్థన యథావిధిగా జరుగుద్ది. అందరూ కూడా గమనించండి. అలాగే నెక్స్ట్ వీక్ నుండి యూత్ మీటింగ్ కూడా జరుగుద్ది. ప్రెసిడెంట్ లేని వారికి గమనించి ప్రతి కార్యక్రమంలో కూడా అందరూ కూడా ప్రార్థన కార్యక్రమం అందరూ కూడా పాల్గొనాలని మనం చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము పాత నిబంధన గ్రంథమైన బైబిల్లో నుండి ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 10వ వచనాన్ని ఈ సమయంలో మనం చదువుకుందాం. నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశం మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకుని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి మా మాటలు వినిపించదని ఆయన నాతో చెప్పిన దినముల గురించి వారికి తెలుపుము. దేవుడి కొద్ది మాటలు మన వెనుకలో దీవించునుగాక. ఆమె చిన్న ప్రార్థన. తండ్రి వందనాలు. వాక్యం మీదనైనా మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడండి. అభ్యంతరాల ఆటంకాలు తొలగించి మీ కృప చేత బలపరిచి నడిపించమని, మీ సహాయతను మాకు అందించమని యేసు నామములో వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చేరి కుడిమి వచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో శుభవందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రియమైన వారులారా, గత వారంలో మనం దేవుని దగ్గర నేర్చుకోవాలనే కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. అయితే ఈ వారం కూడా ఎవరు నేర్చుకోవాలి, నేర్చుకుంటున్నప్పుడు వచ్చే ప్రతి ఆటంకాలని మనం ఎలా ఎదుర్కోవాలి, నేర్చుకుని మనం ఎలా ఉండాలి అనే 1-2 విషయాలని వాక్యంలో ఉండి మనం ధ్యానం చేసుకుందాం. వాక్యం చదువుకుని ఉన్నాం. మోషే ఈ ద్వితీయోపదేశం అంటే ఈ 2వ ఉపదేశాన్ని ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేస్తా ఉన్నాడు. నిర్గమాకాండలో ఆల్రెడీ ఒకసారి ఉపదేశం చేశాడు అందరికీ. ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇది ఆజ్ఞ, మీకు ఇలా చట్టం, ఇలా బ్రతకాలి మీరని. నిర్గమాకాండలో ఆల్రెడీ ఎన్నో విషయాలు దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేశాడు. ఇది 2వ ఉపదేశం. 2వసారి మరలా బోధిస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డల వారికి. దేవుడు ఏమని చెప్తుందంటే వాక్యములో, ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు భయపడ నేర్చుకుని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలు వివరించి చెప్తానని చెప్పే విషయాలను ఇక్కడ లేఖనంలో తెలియపరుస్తూ ఉన్నాడు. ఏం నేర్చుకోవాలి మనం దేవుని సందులో? ఏంటి ఏం నేర్చుకోవాలి? రావడం పోవడం, అంతేనా? అంతే కదా. ఈనాడు ప్రజలందరూ అదే నేర్చుకుంటున్నారు. ఆయనకు భయపడడం నేర్చుకోవాలంటే ప్రియమైన దేవుని బిడ్డారు మన అందరం కూడా ఏం నేర్చుకోవాలి? వచ్చిన తర్వాత దేవునికి భయపడడం నేర్చుకోవాలి. దేవునికి భయపడే వ్యక్తి తప్పకుండా దేవుని రాజ్యంలో ఉంటాడు. గ్యారెంటీ, డౌట్ లేదు. ఇక అన్నిటికీ భయపడుతున్నాం కానీ దేవునికి ఒక్కడికే భయపడతలేదు ఈనాడు. దేవుని ప్రజలు, దేవుని పిల్లలైన వారు అన్నిటికీ భయపడుతున్నారు. లోకంలో ఉన్న ప్రతి దానికి భయపడుతున్నాం. కానీ దేవునికి భయపడితే ఎలా బ్రతకాలి అలా బ్రతుకుతాం. ఎంతవరకు బ్రతకాలి అంతవరకు బ్రతుకుతాం. ఎలా జీవించాలో అలా జీవిస్తాం. ఎంతవరకు జీవించాలి అంతవరకే జీవిస్తాం. హద్దుల మేరం, ఆజ్ఞల మేరం, కట్టడల మేరం, విధుల మేరం, వెంటనే మన జీవితంలోకి వెంటనే దేవుని భయం మనలో ఉన్నప్పుడు ఏది మేరుతున్నామో, ఏది అతిక్రమిస్తున్నామో, ఎలా దేవునికి విరోధంగా బ్రతుకుతున్నామో వెంటనే మన మనసు, మన అంతరంగం దేవుని భయం ఆవరించి మనల్ని వెంటనే గర్తిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషేతో దేవుడు చెప్తున్నాడు, నా ప్రజలు నా దగ్గర పిలిపించి అందరినీ నేను వాళ్ళతో మాట్లాడాలనుకుంటున్నాను మోషే. ఎందుకంటే వాళ్ళందరూ నాకు భయపడటం నేర్చుకోలేకపోతున్నారు. వాళ్ళు రావడం నేర్చుకున్నారు, పోవడం నేర్చుకున్నారు, ఎంటో నేర్చుకున్నారు, అంతవరకే. నాకు భయపడే అనుభవం వారు నేర్చుకోలేకపోతున్నారు. వాక్యం చదువుతూ నేర్చుకుంటున్నారు, పాటలు పాడటం నేర్చుకుంటున్నారు, వాక్యం వినడం నేర్చుకుంటున్నారు,
నా సందుకు రావడం నేర్చుకుంటారు, వెళ్ళిపోవడం నేర్చుకుంటున్నారు, కానీ నాకు భయపడి నేర్చుకోలేకపోతున్నారు చాలా మంది. నా సందుకు వస్తున్నారంటే ఏం నేర్చుకోవాలి పిల్లలు? నా పిల్లలు అంటే నాకు భయపడడం నేర్చుకోవాలి. ఎవరికి? దేవునికి భయపడటం. మనందరం ఎవరు భయపడడం నేర్చుకోవాలి? మనందరం దేవునికి భయపడటం నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు నేర్చుకుని అలాగే నీ పిల్లలకు కూడా నేర్పాలి అదే భయాన్ని. ఏ భయాన్ని? దేవుని భయాన్ని నేర్పాలి. ఎవరికే? మనం నేర్చుకోగలిగితే మన పిల్లలు నేర్పగలం. తల్లిదండ్రులుగా, పెద్దలుగా, యజమానులుగా, ఇంటికి గురువులుగా ఉన్న మనం నేర్చుకోగలిగితే, ఏమి భయపడ నేర్చుకోగలిగితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పిల్లలకు కూడా నేర్పించగలమనే విషయాలని దేవుని యొక్క వాక్యం మనకు తేటగా తెలియపరుస్తూ ఉంది. ఎందుకంటే ప్రతిరోజు దేవుని సముఖంలో నేర్చుకోవలసిన వారంగా మనందరం కూడా గమనించాలి. ఎక్కడున్నా కానీ ఎక్కడున్నా కానీ ఏం నేర్చుకోవాలి? మనం ఎక్కడున్నా కానీ భయపడటం నేర్చుకోవాలి. ఇంట్లో ఉంటే భయపడడం పర్లేదా? ప్రార్థనకు వచ్చిన సంఘంలోకి వచ్చినప్పుడు కొంచెం భయపడి దేవుడి సన్నిధి, దేవుడు చూస్తాడు అని కొంచెం భయపడి మళ్ళీ బయట దిగటమే మన ఇష్టమా? ఎక్కడున్నా దేవుడి సన్నిధి ఉంది. ఎండకల గారు ఎక్కడున్నా ఏముంది? బోర్డు తీయాలి. ఎక్కడున్నా ఏముంది? దేవుని సన్నిధి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనతో. కాబట్టి మనం ఏం చేయాలి? దేవునికి భయపడటం మనం నేర్చుకోవాలి. దేవునికి భయపడితే మన జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించినట్టయితే దేవుని కృపను తప్పనిసరిగా మనం పొందుకోగలుగుతాం. మనం అందరం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ శారీరకంగా దేవుని భయపడే వారమో కాదు అనేటువంటిది మనం తప్పనిసరిగా పరిశీలన చేసుకోవాల్సిన వారం. దేవునికి భయపడే అనుభవం మనకు నేర్చుకుంటే వచ్చి మనం ఏదో కొన్ని శారీరకమైన విషయాలు నేర్చుకుని వెళ్ళిపోతే మనకు కాదు, కానీ దేవునికి భయపడటం నేర్చుకుంటే ప్రియమైన దేవుని బిడ్డారా దేవుని కొరకు జాగ్రత్తగా ఉంటాం. ఎలా ఉంటామండి? ఉండవలసిన రీతిలో ఉంటామండి. ఒక విధంగా చెప్పాలంటే దేవుని భయపడటం నేర్చుకుంటే ఏది చేయకూడదు, ఏది తినకూడదు, ఏది తాగకూడదు, ఎలా ఉండకూడదు, ఎలా నడవకూడదు, ఎలా బ్రతకూడదు, ఎలా అతిక్రమించకూడదు, ఎలా జీవించాలో, సంఘం ఎలా జీవించాలో, సమాజం ఎలా జీవించాలో, కుటుంబం ఎలా జీవించాలో, దేవుని సందుకు వచ్చినప్పుడు ఎలా జీవించాలో, వాక్యం దగ్గర ఉన్నప్పుడు ఎలా జీవించాలో దేవుని భయపడేవాడు అన్నీ నేర్చుకుంటాడంట. వచ్చి వెళ్ళిపోవడం నేర్చుకుంటారు చూసావా? వాళ్ళు ఏం నేర్చుకోరు. వచ్చి వెళ్ళిపోతారు చూసారు కొంతమంది, ఏమి నేర్చుకోరు. అబ్బా ఏం చెప్పాడని అంటారు. ఏం చెప్తారండి? వచ్చి వెళ్ళిపోయి అబ్బా ఏం చెప్పారంటారు. ఏం చెప్పారంటే ఆగి తెలదు. వెళ్ళినాక అడిగితే ఏం చెప్పారంటే ఏం చెప్పారండి బాబు అసలు అనుకుంటారు, కానీ వాళ్ళకి తెలియదు ఏం చెప్పారంటే. అరిచాడండి అయ్యగారు, ఏం అరిచాడండి, గట్టిగా చెప్పాడండి. అప్పుడు మధ్యలో 2 జోకులు వేసాడండి. చాలా సంతోషం అనిపించిందండి. అదే నేర్చుకునే మనం వచ్చి పోవడంగా నేర్చుకునే మన జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయనకు భయపడడం నేర్చుకునే వ్యక్తిత్వాన్ని కలిగి ఉండడానికి దేవుడు నా ప్రజలందరూ నా దగ్గరికి పిలిపించన్నాడు. దేవుడు మోషేతో చెప్పి, నా ప్రజల్ని పిలిపించి వాళ్ళని మాట్లాడాలి, నాకు భయపడటం అది నేర్పించాలనుకుంటున్నాను. వారందరికీ వచ్చి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ముఖస్తులు చేస్తున్నారు నా దగ్గరికి వచ్చి. గుంపుగా కూడా ఏదో నాయన తండ్రి వెళ్ళిపోతున్నారు. వ్యక్తిగత జీవితం నాకు భయపడలేదు. వారు భయపడినట్టుగా వారు కనిపిస్తున్నారు, అంతే. భయపడినట్టుగా నా ఎదుట కనిపిస్తున్నారు, కానీ వారి ఆంతర్యంలో నాకు భయపడే అనుభవాలు వారి జీవితంలో లేవు. వారికి నేను నేర్పించాలనుకుంటున్నాను. ఇవన్నీ కూడా నా దగ్గరికి ప్రజలను పిలిపించు అని మోషేతో దేవుడు తెలియపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు మా అందరికి ఎందుకు వచ్చామండి? ఆయనకు భయపడడం నేర్చుకోవడానికి వచ్చి ఈనాడు మా అందరం భయపడటం, దేవుని సందుకు వచ్చిను ఆయనకు భయపడటం నేర్చుకోలేకపోతే ఇంకెప్పటికీ ఏమీ నేర్చుకోలేము. మనం సందులోకి వచ్చిన మనం భయపడ నేర్చుకోలేకపోతే, నేర్చుకునే పరిస్థితి మన జీవితంలో ఇంకా నువ్వు రాకపోతే ఇంకెప్పటికీ ఏమీ నేర్చుకోలేము. అంతే.
సన్నిధిలోనే నేర్చుకోలేని తత్వం మనలో కనిపిస్తే ఇంకెప్పుడు నేర్చుకోగలం మనం? ఏమి నేర్చుకోగలం? ఎలా నేర్చుకోగలం మనం? నేర్పించే స్థలం దేవుని సన్నిధి. ఇక్కడే మనం నేర్చుకునే వ్యక్తిత్వం మనం కలిగి ఉండలేకపోతే, నేర్చుకునే మనసు మనలోకి రాకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకెప్పటికీ ఏ స్థలంలో ఉన్నప్పటికీ నేర్చుకోలేము మన ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ ఉదయకాల ఈ సమయంలో మనం గమనించాల్సిన విషయం ఒక మాట చూడండి. ద్వితీయోపదేశకాండంలోని 31వ అధ్యాయం 13వ వచనం మనం పరిశీలన చేసినట్లయితే, 31వ అధ్యాయం ప్రియమైన దేవుని బిడ్డలారా 13వ వచనం చదవండి. అలాగూ నేర్చుకుని ఎడల దాన్ని నెరిగిన వారి సంతతి వారు దాన్ని విని మీరు స్వాధీనపరుచుకున్నట్టుకు యోర్దాను దాటబోతున్న దేశమున మీరు బ్రతుకు దినములన్నీ మీ దేవుడిని యెహోవాకు భయపడట నేర్చుకొందురు. చాలా జాగ్రత్తగా అసలు అర్థమైంది వాక్యం. అలాగూ నేర్చుకున్న ఎడల ఏంటి భయపడటం నేర్చుకుంటేనంట ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమవుద్ది గమనించినట్టయితే, ఆయనకు భయపడటం మనం నేర్చుకున్నాం. ఇక్కడ మనం పరిశీలన చేసినట్టయితే మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా మనల్ని బట్టి అనేకులు నేర్చుకుంటారంట. మనం నేర్చుకున్నాం అనుకోండి, ఎక్కడికి వెళ్ళినా ఏమవుద్ది? వీడు మనలాంటి వాడేరా ఏమనుకుంటారు? వీళ్ళు మనలాంటి వాళ్ళే. ఎక్కడ వచ్చేది గొప్ప ప్రత్యేకత కనపడదాం అనుకున్నాం, కానీ ఏం లేదు, వీళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు? మనలాంటి వాళ్ళే. మనం ఎలా ఉంటామో సేమ్ వీళ్ళు అంతే. ఏం లేదు వాళ్ళు, దేవుని భయం మనకు లేదురా, వాళ్ళకి లేదు. మనం ఎట్లా భయం, దేవుని భయం లేక మన ఇష్టానుసారంగా ఎలాగో రకరకాలుగా జీవిస్తున్నాం కదా, వీళ్ళు కూడా అంతే. వీళ్ళు ఏమైనా కనపడితే నేర్చుకుందాం అనుకున్నాం, కానీ ఏమి నేర్చుకోవడానికి వీళ్ళ ఏమీ లేదు, అంతా టొల్లే. వీళ్ళలో కూడా నేర్చుకునే అనుభవాలు వాళ్ళు లేవు అనే విధానాలు ప్రియమైన దేవుని బిడ్డ మనలో వినిపించకూడదు. మనం నేర్చుకుంటేనంట ప్రియమైన దేవుని బిడ్డారా, మనం ఈ సమాజంలోకి వెళ్ళినప్పుడు ఏంటి, వాళ్ళు యోర్దాను దాటి వెళ్ళినప్పుడు ఏమైందంట, అనేకులు మిమ్మల్ని చూసి అనేకులు నేర్చుకునేట్టుగా మీరు ఉండాలి, భయపడటం నేర్చుకోవాలని దేవుడు వారికి చెప్పినట్టుగా ఈ ద్వితీయోపదేశంలో మరొక ఈ ఉపదేశంలో ప్రియమైన దేవుని బిడ్డారా, వారిని మనం ఎందుకు నేర్పిస్తానంటే దేవుని భయపడటం. మనం చూసినప్పుడు ఇలా ఉండాలి, ఇలా బ్రతకాలి, ఇలా నడవాలి అనే విషయాలు అనేకులు నేర్చుకునేట్టుగా మనం నేర్చుకోవాలంట. ముందు మన కుటుంబంతో ప్రారంభించబడింది అనుకోండి దేవుని భయపడటం. యజమానుడిగా నువ్వు నేర్చుకున్నాను భయపడటం, నీ పిల్లలు నేర్చుకుంటారు, నీ కుటుంబం నేర్చుకుంటుంది. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నిన్ను చూసి ఏమవుద్ది? మరొక కుటుంబం నేర్చుకోవడానికి అవకాశాలు. ఏం నేర్పిస్తున్నావు నీవు? దేవుని దగ్గరికి వచ్చి ఏం నేర్చుకుంటున్నావు నీవు? సమాజానికి నువ్వేమి నేర్పిస్తున్నావు? నీ యొక్క అనుభవంలో ప్రభువుని ఎరిగిన నీవు, ప్రభువుని అంగీకరించిన నీవు, రక్షించబడిన నీవు, ప్రభువు తెలుసు అనుకునే నీవు, మనందరము ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమి నేర్పించడానికి ఈ సమాజంలో మనం అడుగు పెడుతున్నాం అనేది మన జీవితంలో జాగ్రత్తగా మనందరం కూడా గమనించవలసిన వారు. కాబట్టి ప్రియమైన వాళ్ళ వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, అందుకే ప్రభు యుద్ధం నాకు భయపడ నేర్చుకోండి నా సన్నిధిలో, మీ పిల్లలకు కూడా నేర్పండి అనే విషయాలని వాక్యం మనం చెప్తూ ఉంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవిత అనుభవాలు నేర్చుకుంటున్నప్పుడు కొన్ని అనుభవాలు ఎదురవుతాయి అంట, కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి అంట నేర్చుకునే వారి జీవితంలో. కాబట్టి అలాంటి పరిస్థితులు మనం ఏం చేయాలో 1-2 విషయాలను మనం లేకుండా జ్ఞాపకం చేసుకుని మనం ప్రియమైన దేవుని బిడ్డలారా ముందుకు వెళదాం. రోమిలకు రాసిన పత్రిక క్లుప్తంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. రోమిలకు రాసిన పత్రిక ప్రియమైన దేవుని బిడ్డలారా 16వ అధ్యాయము 17వ వచనం మనం చదువుకుందాం. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలగజేయు వారిని కనిపెట్టియుండుడని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను, వారిలో నుండి తొలగిపోవడి. ఏం చెప్తున్నాడు వాక్యం? ఏం చెప్తుంది? ఇప్పుడు నేర్చుకునేటప్పుడు అంటే ఏమవుతుందంట? వ్యతిరేకమైన అనుభవాలు ఎదురవుతాయి అంట. మనకి నేర్చుకోవాలనుకుంటున్నాం మనం, ఇప్పుడు ఏమో ఎదురవుతాయి? దేవుని కొరకు ఇలా ఉండాలనుకుంటున్నానండి, ఇలా చేయాలనుకుంటున్నాను అనుకుంటున్నాం మనం.
నా కుటుంబం ఇలా ఉంచుకోవాలనుకున్నానండి, నా కుటుంబం ఇలా దేవుళ్ళు కనిపించాలనుకున్నాం అనుకుంటాం. ఈ లోపల ఏం ఎదురవుతుందంట? ఆటంకం ఎదురవుద్దంట. ఎలా వండుకోకుండా దేవుని కొరకు ఇలా ఉండాలనుకుంటున్నాం. చూసేవా, ప్రార్థన చేయాలి. ఇటువరకు మేము ప్రార్థన చేసేవాళ్ళం కాదు సరిగ్గా మా కుటుంబం. ఇప్పుడు అందరం కూడా కలిసి ప్రార్థన చేయాలనుకుంటున్నాం. ఇటువరకు వాక్యం చదివి వాక్యాన్ని భయపడి నేర్చుకునే వాళ్ళం కాదు, వాక్యాన్ని భయపడలేకపోయేవారం, వాక్యం నేర్చుకునే వాళ్ళం. ఇప్పుడు అలా నేర్చుకోవాలనుకుంటున్నాం. లేదా దేవుని కొరకు ఇలాంటి సిద్ధపాటు కలిగి జీవించాలనుకుంటున్నాం అని ఎప్పుడైతే మన జీవితంలో ఒక నిర్ణయాత్మక పరిస్థితిలో మనం వస్తామో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆటంకాలు కలుగుతాయంట. మనం ఏం చేయాలప్పుడు? ఆటంకాలు కలిగించే ప్రతిదాన్ని మనం కనిపెట్టాలంట. ప్రతి అనుభవాన్ని కనిపెట్టాలి. ఎటు నుండి ఆటంకం వస్తుంది నేర్చుకునే విషయంలో, నేర్చుకోకుండా ఎలా బలహీనపరచగలిగి ఎటు నుండి అభ్యంతరం వస్తుంది, ఎటు నుండి అవాంతరం కలుగుతుంది. ఇప్పుడు ఏం చేయాలి, నేను ఎలా ఉంటే నాకు మంచిది, ఎలా ఉంటే నాకు మేలు అనేది అభ్యంతరం కనిపెట్టుకుంటా మన జీవితంలో ఉండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అభ్యంతరం కలిగించే పరిస్థితులను కొంచెం అవసరం అయితే తొలగిపోవాలంట. ఆ దగ్గర నుండి అభ్యంతరం దగ్గర నుండి ఏమైపోవాలంటే మనం కొంచెం దూరం జరగాలి, వెళ్ళిపోవాలి. అక్కడ ఆటంకం వస్తుంది, అభ్యంతరం వస్తుంది, అవాంతరం కలుగుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? అక్కడే ఉంటే మనం ఇంకా ఎక్కువ అవుతుంది. ఏం చేయాలి? దాని నుండి ప్రక్కకి వెళ్ళిపోవాలి, కొంచెం దూరంగా తొలగాలి, కొంచెం ముందుకు వెళ్ళిపోవాలి, అక్కడ నుండి ప్రక్కకి వెళ్ళిపోవాలి. అలాంటి అనుభవం మన జీవితంలో అవసరం ప్రియమైన దేవుని బిడ్డలారా. అవి ముందుకు వచ్చాను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ప్రియమైన వర్లారా, మనం గ్రహించినట్టే వాక్యాన్ని మనం నేర్చుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు నేర్చుకోకుండా చేసే ఎన్నో మనకు ఎదురవుతూ ఉంటాయి. అంటే ఎన్ని ఎవరు కలిగిస్తారు? ఎవరు కలిగిస్తారు? నేర్చుకున్న భక్తిని, ఆత్మీయతని, పరిశుద్ధతని, ప్రేమను, మంచితనాన్ని ఎన్ని నాశనం చేయడానికి ఎన్నో అనుభవాలు మన దగ్గరికి వస్తాయి, పాడు చేయడానికి. అపవాది ఎన్నో విధానాలు తీసుకొస్తారు మన యొక్క దగ్గరకు ప్రియమైన దేవుని బిడ్డ. మన ఆత్మీయతను పాడు చేయడానికి ఎన్నో అనుభవాలు తీసుకొస్తావా అంటాడు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? వాటికి దూరంగా జరిగి దేవునికి దగ్గరగా జరగాలి. మనం వాటి నుండి దూరం తొలగిపోవాలి, వాటి దగ్గర తొలగిపోవాలి, దూరం అవ్వాలి. వీటి దగ్గర వారి వాక్యానికి, ప్రార్థనకి దగ్గరగా అవ్వాలి. ఇప్పుడు సమస్య పెరిగిందండి, నేర్చుకున్నాం, సమస్యలు వచ్చినాయి. అలాంటప్పుడు ఏం చేయాలి? మనం సమస్యలు వచ్చినాయి ఏం చేయాలి? దేవునికి దగ్గర అయిపోవాలి. సమస్యలు ఏమవ్వాలి? దేవునికి దగ్గర అవ్వాలి. దేవునికి దగ్గర అవ్వడం అంటే ఏంటి? ఇప్పుడు ఏం చేయాలి? దేవుని దగ్గర ఏం చేయాలి? అయ్యో నాకు ఈ బాధలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి చెప్పుకుంటూ ఉండాలా? ప్రార్థన చేయాలి ఎక్కువగా. ప్రభా, ఈ పరిస్థితులను నన్ను తప్పించండి, ఈ అభ్యంతరాలను నన్ను తప్పించండి, ఈ అవాంతరాలను నన్ను విడిపించండి. అయ్యా కొంచెం లోపలండి అన్నాడు. మా వెనకాల చూసుకున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మా దినేష్ వచ్చామా? దినేష్ వచ్చి ఎదరికి వచ్చిన మా కొంచెం ముందు జరగండి, అందరూ ముందు జరగమా. మా కూడా కొంచెం ముందు జరగండి, పిల్లలందరూ కొంచెం ముందుకు రావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఆ అభ్యంతరాల్లో, ఆ ఆటంకాల్లో ప్రియమైన వారులారా మనం ఎలా ఉండాలంటే, మనం నేర్చుకోకుండా చేసే ప్రతి విషయాల్లో దేవునికి దగ్గరగా జరిగితే ఏంటి ఏవి ఆపలేవంట. నేర్చుకోకుండా మనం ఏం చేస్తాం? మన జీవితంలో ఇంకా బలపడ్డ అవకాశాలు ఉన్నాయి. దేవునికి దగ్గరగా జరిగితే మనకు నేర్పించే అనుభవాలు దేవుని సన్నిధి, దేవుని సన్నిధికి దగ్గరగా ఉండాలి. మనం దేవునికి దగ్గరగా ఉండాలి, వాక్యానికి దగ్గరగా ఉండాలి. ఆయనకు దగ్గరగా మనం ఎంతైతే ఉంటామో ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఆ సమస్యల్లో, ఆ అభ్యంతరాల్లో ఎంతైనా మనకు నేర్పించడానికైనా సంసిద్ధంగా ఉన్నాడు. మనం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇదే నాన్న, మనం నేర్చుకోగలిగితే ఎంతైనా నేర్పించడానికైనా సిద్ధంగా ఉన్నాడు. అందుకే మోషేతో దేవుడు చెప్తున్నాడు, నాకు భయపడ నేర్చుకొని అలాగే నీ పిల్లలకు నేర్పించు అనే విషయాన్ని దేవుడు తన వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయనకు భయపడటం మనం నేర్చుకోవాలి. అలా నేర్చుకునేటప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా మనకెన్నో ఆటంకాలు వస్తాయి. ఆ ఆటంకాల్లో మనం దేవునికి దగ్గరగా జరగటం మనం నేర్చుకున్నప్పుడు ప్రియమైన వారులారా ఆ అభ్యంతరాలు ఎక్కడా కూడా మన జీవితాలని బలహీనపరచుకోకుండా ప్రభువే మనం బలపరుస్తాడనే విషయాన్ని వాక్యం చెప్తూ ఉంది. చూడాలా మత్తయి సువార్తలో ప్రియమైన దేవుని బిడ్డలారా 18వ అధ్యాయము 7వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే
18వ అధ్యాయం ప్రియమైన దేవుని బిడ్డలారా 7వ వచనం. అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ. అభ్యంతరములు రాక తప్పవు గాని ఎవని వలన అభ్యంతరం వచ్చును ఆ మనిషినికి శ్రమ. శ్రమ. చాలా చాలా జాగ్రత్తగా గమనించాలి. మనం నేర్చుకునేటప్పుడు అభ్యంతరాలు వస్తాయి అంట మనకి. దేవుని సంగతి ఎదగాలనుకున్నప్పుడు ఏమొస్తాయి? అభ్యంతరాలు వస్తాయి. దేవుని కొరకు బ్రతకాలనుకున్నప్పుడు ఏమొస్తాయి? నేర్చుకోవాలి, ఇలా ప్రభువు కొరకు జీవించడం, బ్రతకడం, ఆయన యొక్క వాక్యానుసారంగా నడుచుకోవడం, ఆయన ఆజ్ఞానుసారంగా జీవించడం నేర్చుకోవాలనుకునే ప్రతి సమయంలో మనకి అభ్యంతరాలు కలుగుతూ ఉంటాయి. అభ్యంతరం మనం ఏం చేద్దాం చెప్పండి? అభ్యంతరం వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం? ఎన్ని ఆటంకాలు వస్తున్నాయిలే, ఈ అభ్యంతరం వస్తుందిలే, ఇంక మనం ఏం చేస్తాంలే అని చెప్పి మన దేవుని బిడ్డలు ఏమవుతుందంటే దేవునికి దూరం అయిపోతూ ఉంటాం, దూరం అవుతూ ఉంటాం. దూరం అవుతే అభ్యంతరాలు తగ్గుతాయా? సమస్యలు తగ్గుతాయా? తగ్గో. సాధన ఏం చేస్తాడు తెలుసా? మనలో అవిశ్వాసాన్ని కలిగించి, అపనమ్మం కలిగించి కొంచెం దూరం చేస్తాడు. వాడు చేసే పని అదే. దేవునికి దూరం చేస్తే వాడు ఆట ఇంకా వాడు ఆడిస్తాడు అనమాట. ఎవరు? దేవునికి దూరం చేస్తే చాలు, సాతాను పని అదే. కొంచెం దేవునికి దూరం చేస్తే నేనేం చేయాలని చేస్తాను అనుకుంటాడు. ఎవరో? అపవాది. కాబట్టి వాడికి చోటు ఇవ్వకుండా మన జీవితంలో మనం ఏం చేయాలి? ప్రభు పాదాలకు ఇంకా దగ్గరయ్యి నేర్చుకోవాల్సింది ఇంకా మనం నేర్చుకోవాలి. మన జీవితంలో నేర్చుకునే అనుభవాలు మనం ఎప్పుడైతే ఉంటామో మన దేవుని బిడ్డలారా, మన ఎదుట ఉన్న ప్రతి అభ్యంతరాన్ని దేవుడే తొలగించి మన జీవితాలను ఆధ్యాత్మికంగా బలపరిచి తన కృపకై, తన రాజ్యం కొరకే మనం నిలబెట్టగలిగిన సామర్థ్యం కలిగిన శక్తిమంతుడైన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు అనే విషయాన్ని వాక్యం తెలియజేస్తుంది. నీవు నేర్చుకోవాలే కానీ ఎన్నైనా ఎంతైనా నేర్పించడానికి ఆయన పాదం చెంత చేరితే మన జీవితంలో ఎన్ని విషయాలు నేర్పించడానికి మనం సిద్ధంగా ఉన్నాడు ఆయన. నీకు ఆ ఓపుకి, ఆ ఓరిమి, ఆ యొక్క వినయభావం, అలాంటి తగ్గింపు నేర్చుకునే ఆ మనసు అనుకుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితాలని నేర్పించడానికి ఆయన సిద్ధ మనస్కుడై ఉన్నాడనే సత్యాన్ని లేఖనం మనందరికీ తేటగా తెలియపరుస్తూ ఉంది. అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నేర్చుకునేటప్పుడు మన జీవితంలో అభ్యంతరాలు ఎదురవుతాయి, ఆటంకాలు ఎదురవుతాయి, వ్యతిరేక అనుభవాలు ఎదురవుతాయి, వ్యతిరేకమైన బోధలు ఎదురవుతాయి. వాటిని కనిపెట్టండి. వాటి దగ్గర నుండి మీరు తొలగిపోయి నాకు దగ్గరగా, దేవునికి దగ్గరగా మీరు జీవించండి. ఎందుకంటే నిలబెట్టేవాడు, పడకుండా మనందరినీ బలపరిచేవాడు, స్థిరపరిచేవాడు, లేకపోతే మన రాజ్యం కొరకు మన జీవితం వరకు మన జీవితాన్ని ఇంకను పటిష్టపరిచి ముందుకు కొనసాగించేవాడు ప్రభువే. కాబట్టి మీరు కనిపెట్టి ప్రభువులో మీరు కొనసాగితే ప్రభువే మనందరికి సహాయం చేస్తాడని చెప్పి అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి తెలియపరుస్తుంది. ఎందుకంటే రోమా సంఘులు ఎన్నో అభ్యంతరాలు కలిగినాయి. పౌలుకి అభ్యంతరాలు అంటే సంఘానికి అభ్యంతరాలు కలిగినాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘంలో నేర్చుకునే వారికి మరింత అభ్యంతరాలు కలిగినాయి. దేవుని కొరకు ఇలా నేర్చుకోవాలి, ఇలా ఉండాలి, ఇలా బ్రతకాలనుకునే వారికి అణువణువున అభ్యంతరం ఉంది, ఆటంకం ఉంది, అవాంతరం ఉంది, సమస్య ఉంది. ఆ సమస్యలు ప్రియమైన దేవుని బిడ్డలారా, అవి మన జీవితానికి కొద్ది వరకే ఆటంకపరుస్తాయి. కానీ ప్రభువు కొరకు నిలబడినప్పుడు ఏంటి, పరలోకం వరకు హెచ్చించేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అభ్యంతరాల్లో కొద్ది మనం ఓర్పు కలిగి దేవుని వైపు తిరగాలి, మనం దేవుని వైపు జరగాలి. మనం అంతే, తక్కినది ప్రభువే మన విషయంలో మేలు చేస్తాడనే సత్యాన్ని వాక్యం తెలియపరుస్తూ ఉంది. అలాగే రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుందాం, కొలస్సీలకు రాసిన పత్రిక ప్రియమైన దేవుని బిడ్డారు. ఒకటి, మన జీవితంలో దేవుని కొరకు భయపడటం మనం నేర్చుకోవాలి. మనం మన పిల్లలు నేర్చుకునేటప్పుడు వ్యతిరేకాలు వస్తాయి, అభ్యంతరాలు వస్తాయి. అయితే ఎవరి వల్ల అభ్యంతరం వస్తే వారికి శ్రమే. కానీ అంతవరకు మన జీవితంలో ఎక్కడ పడిపోకుండా, దుష్టుని చేతిలో చిక్కుకోకుండా, విశ్వాసాన్ని పాడు చేసుకోకుండా దేవుని కొరకు మనం నిలబడినప్పుడు నేర్చుకోవడానికి ఆయన మన జీవితాన్ని పటిష్టపడి నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం ఎలా ఉన్నామో ఒక్కసారి గమనించాలి. రెండవ, కొలస్సీలకు రాసిన పత్రిక ప్రియమైన దేవుని బిడ్డారు, కొత్త నిబంధన గ్రంథములో కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని సమయంలో మనం చదువుకుందాం. కావున మీరు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై
ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయందు నడుచుకునుడి. చాలా జాగ్రత్తగా గమనించాలి. మీరు నేర్చుకున్న ప్రకారంగా స్థిరపరచబడాలి. ఆయన నుండి మనం నడుచుకోవాలి. ప్రియమైన వారులారా, నేర్చుకున్న దానిలో మనం ఏం చేయాలంట? స్థిరపడాలి. ఆయన సందుకు ఎందుకు రావాలి చెప్పండి? ఎందుకు నేర్చుకోవాలి మనం? నేను వాక్యాలు నేర్చుకున్నా, ఎన్నో సత్యాలు నేర్చుకున్నా. ఎందుకు నేర్చుకోవాలి మనం? ఎందుకు నేర్చుకోవాలి? ఆత్మీయ జీవితంలో స్థిరంగా ఉంటాక ఇవన్నీ నేర్చుకోవాలి మనం. ఆత్మీయ జీవితంలో ఏంటంటే స్థిరంగా ఉంటాయి. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఎందుకంటే ఒక విషయం చెప్తాను. 2 ఇళ్ళు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. బండ మీద కట్టబడిన ఇల్లు ఉంది, ఇసుక మీద కట్టబడిన ఇల్లు ఉందంట. అంటే దేవుని మీద కట్టబడిన ఇల్లు ఉంది, ఆచార సంబంధంగా లోక మర్యాదతో కట్టబడిన ఇల్లు ఉందంట. వాన కురిసింది, వరదలు వచ్చింది, గాలి విసిరి ఇంటి మీద గట్టిగా కొట్టాను. దాని పునాది బండ మీద ఉంది కనుక అది కదలలేదు, కూలబడలేదు. వాన కురిసెను, వరదలు వచ్చాను, గాలి విసిరి గట్టిగా ఇంటి మీద కొట్టాను. అది ఇసుక మీద కట్టబడింది కనుక ఆ ఇల్లు కూలిపోయి కొట్టుకుపోయింది అని చెప్తుంది వాక్యం. ఎందుకు దేవుని సన్నిధికి మనం వచ్చామంటే, ఎందుకు నేర్చుకోవాలంటే మనం స్థిరపరచబడ్డానికి నేర్చుకోవాలి. శ్రమలు వస్తాయి, వాన లాంటి, వరదలు లాంటి, గాలి వంటి ఎన్నో ఆటంకాలు, అభ్యంతరాలు వస్తాయి. కానీ క్రీస్తు అనే బండ మీద మన జీవితాన్ని స్థిరపరచుకోవడానికి నేర్చుకోగలిగితే మన జీవితంలో అవి మనల్ని ఏం చేయలేవు. గాలి వస్తుంది ఎట్లా అనుకోండి, పక్కకి వెళ్ళిపోతాయి. వరదలు వస్తాయి, ప్రక్క వెళ్ళిపోతాయి. గాలి వచ్చింది, కొట్టింది, ప్రక్క అంటే ఏవి కదిలించరు. ఎందుకంటే నేర్చుకుని స్థిరపరచబడే వాని జీవితాన్ని ఏ శ్రమలు వచ్చినా, ఏ అభ్యంతరాలు వచ్చినా, ఏ ఆటంకాలు వచ్చినా వారిని కదల్చలేవు. ఎందుని బట్టి అంటే, ఎందుని బట్టి? ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి. యేసుక్రీస్తు అనే బండ, ఆ బండ క్రీస్తే. దాని మీద మన జీవితాలు ఉన్నప్పుడు, నేర్చుకునే వ్యక్తులకు మనం స్థిరమైన అనుభవాలు మనం కలుగుంటానికి సిద్ధపడినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితాలని సంపూర్ణంగా స్థిరంగా ఉంచుతాడు. గమనించినట్లయితే ఎవరు కదపాలన్నా కదలం, ఎవరిని చెడగొట్టాలన్నా మనల్ని చెడం, ఎవరి మార్గం తప్పించాలన్నా మనం తప్పించబడి. ఎందువలన? ఎక్కడ మన పునాది బండ మీద మనం స్థిరపరచబడ్డాం కాబట్టి కదలం. ఇలా చాలా మంది కదిలిపోతున్నారు, కొంతమంది చాలా మంది తప్పిపోతున్నారు, జారిపోతున్నారు, తొలగిపోతున్నారు. కారణం ఏంటి తెలుసా? నేర్చుకోవట్లేదు. వారు నేర్చుకున్నవాడు స్థిరపరచబడతాడు. నిజముగా యేసు పాదం మీద మరియా వలె కూర్చుని ఆయన పాదాల దగ్గర నేర్చుకునే స్వభావం కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ప్రియమైన దేవుని బిడ్డలారా, వారిని ఏమి కదిలించలేవు. స్థిరమైన పరిస్థితులు, వారి ఆత్మీయ జీవిత అనుభవాలు వేరుపారిన చెట్టు వలె, బలముగా కట్టబడిన ఇంటి వలె, ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి ఆత్మీయ జీవితం స్థిరపరచబడుతుంది అనే సత్యాలని వాక్యం మనందరికీ తేటగా తెలియపరుస్తూ ఉంది. ప్రియమైన దేవుని, చాలా మంది చిన్న చిన్న విషయాల్లో అస్థిరులైపోతున్నారు. అసమాధానాన్ని బట్టి, ఆటంకాలను బట్టి, కుటుంబ సమస్యలను బట్టి, ఆర్థిక సమస్యలను బట్టి, ఈ లోకంలో అనేక విషయాలను బట్టి ప్రియమైన దేవుని బిడ్డలు చాలా మంది అస్థిరులైపోతారు, కదిలిపోతున్నారు, స్థిరపరచబడలేకపోతున్నారు. ఇవి శాశ్వతమైనవి కాదు, ఈ శ్రమలు ఎనదగినవి కావు. అవి కొద్ది కాలంగా ఉంటాయి, కొద్ది కాలంలో పోతాయి. కానీ శాశ్వతమైన వాడు దేవుడు. శాశ్వతమైన వాడితో మనం స్థిరంగా ఉండగలిగితే ఆయనే మనల్ని శాశ్వత కాలం వరకు నడిపించేవాడనే సత్యాన్ని మనం గ్రహించగలిగితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనం కదిలిపోకుండా మన విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో పటిష్టపరిచి నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, చూడండి ఒక మాట చూడండి. కొలస్సీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 23వ వచనం, పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి, మీరు విన్నట్టు ఆకాశం కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండి నేడలా ఇది మీకు కలుగును అని వాక్యమందు మనం చూసిన అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘంతో చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమని చెప్తున్నాడంటే, పునాది మీద కట్టబడిన వారే స్థిరంగా ఉండి, మీరు ఏమి వింటున్నారు, ఏమి ప్రకటించబడిన విషయాలు మనం తెలుసుకుంటున్నారు, మీరు వాటి యందు నిరీక్షణ నుంచి తొలగిపోక విశ్వాసం మీరు నిలిచి ఉంటూ నేర్చుకోండి. నేను చాలా మంది తొలగిపోతున్నారు. ఇప్పుడు కొంచెం సమయం విన్నది,
మళ్ళీ ఇంటికి వెళ్తే ఏం గుర్తుండదు మనకి. అది ఎన్నట్టేనా మరి చెప్పండి. పోయిన వారం చెప్పా 20 సంవత్సరాల మాట అన్నీ గుర్తొచ్చేస్తాయి అని చూస్తే మనకి. ఎవరో 20 సంవత్సరాల మాట అన్నారంట ఒక మాట, ఒక 10 సంవత్సరాల క్రితం ఏదో ఉందంట ఆమె, అది ఆ వ్యక్తిని చోటు ఏముందంట ఆ మనసులో కనబడిపోతుంది మనకి. ఏమి ఎట్లా ఏం బట్టి అయిపోయింది, ఏమే నన్ను ఇలా అన్నాను. కానీ ఈ పూట వారికి ఇంటికి వెళ్తే మళ్ళీ ఏం చెప్పాడు మనకి, మైండ్ పని చేయట్లే. ఏ విషయాల్లో? శారీరకంగా అలర్ట్గా ఉంది మన మనసు, నేర్చుకుంటాం, శరీరంగా నేర్చుకుంటా ఉంటుంది, ఆత్మ మాత్రం కూర్చుని వెళ్ళిపోతుంది. ఇక్కడ అర్థమైందా? ఆత్మీయంగా నేర్చుకునే అనుభవాలు కనిపించట్లేదు. దేవునికి అవసరమైన నేర్చుకోలేకపోతున్నారు ఈనాడు ప్రజలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చూస్తున్నామో టీవీలో, ఏం తెలుసుకున్నాం ఫోన్లో, అవన్నీ మళ్ళీ అటు ఉండిపోతున్నాయి. కానీ ప్రియమైన దేవుని బిడ్డారా, మన ఆధ్యాత్మిక జీవితంలో గమనించినట్లయితే, పరిశీలన చేసినట్లయితే, ఆత్మ విషయాలు నేర్చుకుని ఆ పరిస్థితుల్లో మనం స్థిరులం కావాలనే విషయాన్ని లేఖనం మనందరికీ గుర్తు చేస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం మనం గమనించితే, పరిశీలన చేసినట్టే నేను ముగిస్తున్నాను. ప్రియమైన వాళ్ళారా, క్షమించండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 15వ అధ్యాయం, 1 కొరింథీ 15వ అధ్యాయము 58వ వచనం మనం చదువుకుందాం. 1 కొరింథీ 15:58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అంది ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. చాలా జాగ్రత్తగా గమనించాలి వాక్యాన్ని. ప్రభువులు మనం ఎలా అయితే ప్రయాసపడుతున్నావు, నువ్వు ప్రార్థనే చేస్తున్నావో, ఇప్పుడు చాలా ప్రయాసపడుతున్నాం మనం. ఇప్పుడు ప్రయాస కదా, పైన ఫ్యాన్లు ఉండే, ఇక్కడ ఇలా పెద్దలం కాబట్టి పెట్టాం. ఫస్ట్ వారం వస్తే అందరు ఎవరైనా టేబుల్ ఫ్యాన్ ఉంటే అందరికీ పెట్టండి. అర్థమైందా? అంటే కనుక ఇప్పుడు చాలా ప్రయాసపడుతున్నారు మీరు అందరూ. ఎందువల్ల? ఎండ ఉంది, గాలి లేదు. ఇప్పుడు దేవుని కొరకు స్థలం మనం నిల్చున్నాం, కూర్చున్నాం, ప్రయాస చాలా పడుతున్నాం. ఈ ప్రయాసం కూడా దేవుడు చూస్తాడు. అదే చెప్తున్నాడు, ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థం కాదని ఎరిగి. ఏం చేస్తామో దేవుని సందులో, పరిచర్య చేస్తావా? పరిచర్య సంబంధం ప్రయాస అనేది, ప్రార్థన సంబంధం ప్రయాస అనేది, ఆత్మీయ జీవితంలో విజ్ఞాపనతో కూడిన ప్రయాస అనేది, దేవుని సందుకు దూరాభారమైన ప్రయాస కలిగి దేవుని సందులో నువ్వు కనిపిస్తున్నావా? ఈ ప్రయాసం, ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ నేను స్థిరంగా ఉండాలంట. కదలని వారికి మనం ఉండాలంట. స్థిరపరచబడాలి, స్థిరంగా ఉండాలి. ఈనాడు కదిలిపోతున్నాం మన ఆధ్యాత్మిక జీవితంలో, కదిలిపోతా ఉంటున్నాం మనం. గమనించినట్టయితే ప్రియమైన దేవుని బిడ్డ, కదిలిపోక ఏం చేయాలి? మనందరం కూడా స్థిరులుముగా దేవుని ఏట ప్రియమైన దేవుని బిడ్డ స్థిరమైన జీవిత అనుభవాలను నాడు మనందరం కూడా కలిగి ఉండటానికి దేవుని అయితే మనం నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభువునందు మన ప్రయాసం వ్యర్థం కాదు మాటికి ఎరగాలి. మన జీవితంలో ప్రభువునందు మన ప్రయాసం వ్యర్థం కాదని ఎరిగి స్థిరమైన ఆత్మీయ జీవిత అనుభవాలు మనం కలిగి ఉండి దేవునిలో స్థిరపరచబడటం ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో, ప్రియమైన దేవుని బిడ్డరా, తప్పక దేవుడు మన ప్రయాసకే తగిన ఫలం ఇస్తాడు. ఈనాడు చాలా మంది స్థిరపరచబడ్డానికి ఇష్టపడలేదు. ఏంటి? స్థిరపరచబడ్డానికి ఇష్టపడలేదు. భక్తి దేవుని దగ్గరకు మనం వచ్చామంటే దాని అర్థం ఏంటి తెలుసా? కదిలిపోయే, బెదరపోయే, చెదరపోయే మన జీవితాలని క్రీస్తుని బట్టి బలపరుచుకుని, స్థిరపరచుకుని ఆయన రాజ్యం వరకు ప్రాకటానికే అనే సత్యాన్ని మనందరం మోటుగా గుర్తించాలి. వచ్చి వెళ్ళిపోవటం ఏముంది? ముఖస్థుతి చేయటం ఏముంది? ఏదో కొద్ది సమయం కూర్చొని వెళ్ళిపోవటం మనకి ఏముంది? దేవుడు చెప్పేది అదే కదా. నా జనులు రాదగిన విధంగా వస్తున్నారు, కూర్చోదగిన విధంగా కూర్చున్నారు, పోదగిన విధంగా పోతున్నారు, అంతే. వాళ్ళ మనసులో ఏమీ లేదు, ఏం నేర్చుకుంటలేదు వాళ్ళు. వచ్చి నాకు ఏం ప్రయోజనం నేర్చుకోకపోతే, దేవుడు మనకు నేర్పించి మన జీవితాన్ని స్థిరపరచడానికి ఆధ్యాత్మిక జీవితంలో ఆయన ఆలోచనకర్తగా ఆలోచిస్తున్నాడు. మన విషయంలో మన కోరికలు సిద్ధింపజేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మన కోరిక యావత్తుని సఫలీకృతం చేయడానికి ఆయన ఎంతో ఆలోచన కలిగి ఉన్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆయన దగ్గర నేర్చుకోవడానికి స్థిరమైన జీవితం ఈనాడు మనం కలిగి ఉండగలుగుతున్నామా లేదా, మనం ఎలా ఉన్నామో ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే నువ్వు ప్రభువులో ప్రయాసపడు. వ్యతిరేకం కలిగించే, ఆటంకం కలిగించే, అభ్యంతరం కలిగించే, అయితే ఆ పరిస్థితుల్లో నువ్వు బెదిరిపోక క్రీస్తు వైపు జరిగి ఆ యొక్క ఆధ్యాత్మిక జీవితం తొలగిపోకుండా ఆ వచ్చే ప్రతి ఆటంకం నువ్వు కనిపెట్టుకుని దేవుళ్ళు స్థిరపరచబడడానికి నువ్వు ఇష్టపడితే, ప్రభు దగ్గర నేర్చుకుని ఆయన మన జీవితాల్ని స్థిరపరుస్తాడు. ఎలా అంటే ఒక ఇంటి వలె
చూడండి, ఇల్లు కట్టాలనుకున్నవాడు ఎంతో పూరిల్లో ఉన్నాడు, రేకుల చెట్లో ఉన్నాడు. కట్టాలనుకున్నప్పుడు ఎలా కడతాడు చెప్పండి? చాలా ప్రయాసపడతాడు. చాలా బలంగా కట్టాలి, కదిలిపోకూడదు, స్థిరంగా ఉండాలి అనే పరిస్థితులు ఎంత ధనాన్ని హెచ్చించి దాన్ని పటిష్టపడేలా కడతాడు. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో మన అనుభవాలను కూడా అలా బలపరుచుకోవాలి. మన దేవుని సందులో కనిపించడం కాదు, మన జీవితాలని దేవుని దగ్గర ఎందుకు నేర్చుకోవాలంటే మనం స్థిరులు అవ్వటానికి, దేవుని కొరకు నిలబడడానికి. ఎన్ని ఆటంకాలు, కష్టాలు, అభ్యంతరాలు వచ్చినప్పుడు కూడా ప్రభువు కొరకు నేర్చుకుని నిలబడడానికి. చాలా మంది జీవితంలో చేయలేనండి, నా వల్ల కాదండి, ఈ సమస్య నేను ఎదుర్కోలేనండి, ఈ కష్టాలు నేను భరించలేనండి, ఈ బాధలు నా వల్ల కాదండి, ఈ కుటుంబాన్ని ఏదలేకపోతున్నానండి, ఈ సంవత్సరం నా వల్ల కాదని పరిస్థితులు ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువునందు ప్రయాసపడి ఇలాంటి పరిస్థితులు, ఒత్తిడి నీ జీవితంలో ఎదురైనప్పుడు మనం చేయాల్సింది ఒకటే, ప్రభువునందు నీ ప్రయాసం వ్యర్థం కాదని ఎరిగి కథలను వారును స్థిరులుగా ప్రభువులు మనం నిలబడగలిగితే ప్రభువు నీ జీవితాన్ని బలపరిచి దేవుని రాజ్యం వరకు నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు నిలబడితే ప్రభువు కొరకు నేర్చుకోవడానికి నేను ఆయన స్థిరపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం సిద్ధమేనా నేర్చుకోవడానికి? ఆయన ఎప్పుడూ సిద్ధమే, ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు మన ప్రభువు యేసుక్రీస్తు. కాబట్టి ఈ సమయంలో మనం ఎలా ఉన్నాం ఒకసారి పరిశీలన చేసుకుని ప్రభు దగ్గర సిద్ధంగా లేకపోతే అస్థిరం అయిపోతుంటే, కదిలిపోతా ఉంటుంటే, తొలగిపోతా ఉంటుంటే దేవుళ్ళ నుండి మన విశ్వాసం ఇంకా ఎంతగానో అలాగే ఉంటుంటే, మన ఆధ్యాత్మిక జీవితం ఎంతకంతగా మందగోడితనంగానే ఉంటుంటే, బలపడకపోతే, అదే బలమైన పరిస్థితులు ఆధ్యాత్మిక జీవితం కనిపించకపోతా ఉంటే, ఈ సమయంలోనే ప్రభు సహాయం కోరుతాం. ప్రభువా, మీ అద్దకు వచ్చానయ్యా, ఇంతవరకు అస్థిరుని అయిపోయాను, స్థిరం లేదు నా ఆధ్యాత్మిక జీవితంలో, నన్ను బలపరచాలి, నన్ను స్థిరపరచాలి, నన్ను ఉజ్జీవింప చేయాలి, నాకు మీ సహాయం అందించాలి ప్రభు అని ఈ సమయంలో మనం ప్రభుని అడగగలిగితే ఎలాంటి సమస్య అయినా, కుటుంబ సమస్య, ఆర్థిక సమస్య, ఆధ్యాత్మిక సమస్య, ఎలాంటి సమస్య అయినా ప్రభువులో నీ ప్రయాసం ఒక దినాన్ని చూస్తాడు దేవుడు. ప్రభువునందు నీ ప్రయాసం వ్యర్థం కానివ్వడు ఎన్నటికి. ఆ ప్రయాసం దేవుడు గుర్తిస్తాడు. నా కుమార్తె నా సందులో చేస్తున్న ఆ ప్రయాస, నా కుమారుడు చేస్తున్న నా కొరకు పడుతున్న ప్రయాస, నా సంధి కొరకు, నా రాజ్యం కొరకు పడుతున్న ప్రయాస ఎక్కడ వ్యర్థం కాకూడదని దేవుడు దాని విషయంలో మన మీద మనసు పెట్టే ఉంచుతున్నాడు. కాబట్టి ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసి అందరూ మోకరిస్తాం. ప్రభువా, ఆయన తన యొక్క వాక్యం ఇంతవరకు మనతో మాట్లాడి ఉన్నారు, మనం కూడా కొద్ది నిమిషం ఆయనతో మాట్లాడదామా? ప్రభువా, నేను నేర్చుకునే వ్యక్తిగా నేను లేను ప్రభువా, నేర్చుకున్నప్పుడు ఎన్నో సమస్యలు వస్తున్నప్పుడు తొలగిపోతున్నా, స్థిరపరచబడలేకపోతున్నానయ్యా, నన్ను క్షమించండి అయ్యా. ఇంటి వలె స్థిరంగా ఉండాలని, మొక్క వలె వేరుపారి బలంగా స్థిరపరచబడాలని నా గురించి ఎన్నో విషయాలు తెలియపరిచారయ్యా, నాతో మాట్లాడారయ్యా, నేను కూడా నీతో మాట్లాడుతున్నాను ఒక మాట. ప్రభు, నన్ను స్థిరపరచండి, నేను కదిలిపోతున్నా, ఈ సమస్యలను చూసి, ఈ బాధలను చూసి, ఈ కష్టాలను చూసి, ఈ కుటుంబంలో ఈ ఒత్తిడిని చూసి, ఆర్థికమైన ఒత్తిడిని చూసి, ఆధ్యాత్మిక జీవితంలో ఎదురవుతున్న శోధనలు చూసి ప్రభు నేను కదిలిపోతున్నానయ్యా. చాలా పర్యాయాలు ఇప్పటికీ స్థిరం కాలేదయ్యా. నేను ఎన్నో ఏళ్ళు ప్రభు నేను తెలుసుకున్నాను, గ్రహించాను, కానీ నువ్వు శక్తిమంతులు అంటున్నాను, కానీ ప్రభు అయ్యా నీ శక్తిని తెలుసుకుని నేను స్థిరపరచబడలేకపోతున్నానయ్యా. స్థిరపరిచేవాడు నీవే నాయన. ఇంటి వలె నన్ను స్థిరపరచయ్యా, ఒక చెట్టు వలె, వేరుపారిన చెట్టు వలె నన్ను కూడా స్థిరపరచు ప్రభు నీ సన్నిధిలో. ఎన్ని సమస్యలు వచ్చినా, ఆటంకాలు వచ్చినా కదిలిపోకుండా, బలహీనం కాకుండా నా విశ్వాస యాత్రలో నా కుటుంబాన్ని, నా ఆధ్యాత్మిక జీవితాన్ని నీ కొరకు ప్రయాసపడే పరిస్థితుల్లో నన్ను స్థిరపరిచి పటిష్టపరచు ప్రభువా అని చిన్న ప్రార్థన చేద్దామా? ప్రేరేపించబడిన ఒకరు వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం.